చెప్పవన్నీ. సార్, మనం చాలా తరచుగా బయోసెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మా రైతు అది అనవసరమైన ఖర్చు, కనపడని వ్యాధి నివారణ కోసం ఎందుకంత ఖర్చు చేయాలి అంటున్నాడు. పైగా తన పక్క రైతుతో పోల్చి చెప్తున్నాడు. తన పక్క రైతు ఎన్నో సంవత్సరాలుగా బయోసెక్యూరిటీ లేకుండానే సక్సెస్ఫుల్గా క్రాప్ చేస్తున్నాడు. అలాంటప్పుడు కనపడని బయోసెక్యూరిటీ కోసం మనం ఎందుకు ఇంత ఖర్చు చేయాలి, ఇది అనవసరం అంటున్నాడు. అవన్నీ ఒక మంచి ప్రశ్నతో ఈరోజు నా ముందుకు వచ్చావు. బయోసెక్యూరిటీ అనేది భయం గురించి కాదు, అది ఒక ఇన్సూరెన్స్ లాంటిది. మీ రైతు తన పక్క రైతు గురించి మాట్లాడుతున్నాడు కదా, తన పక్క రైతు చేసేది నిజంగా రొయ్యల సాగు కాదు, అతను జూదం ఆడుతున్నాడు. ప్రశ్న వ్యాధి వస్తుందా రాదా అని కాదు, వ్యాధి వచ్చిన తర్వాత అది తట్టుకొని మనం నిలబడగలమా లేదా. మనకి దీనికి సరైన ఉదాహరణ ఈ మధ్య మనకి వచ్చిన కోవిడ్-19 మనకి చాలా పాఠాలు నేర్పించింది. సో ప్రతి రైతు తన చెరువుకి 3 అంచెల బయోసెక్యూరిటీని కల్పించడం చాలా ముఖ్యం. ఈ 3 అంచెల్లో మొదటి అంచె అనేది, మొదటిగా రైతు తన చెరువు చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫెన్సింగ్ బయట నుంచి ఏ వ్యక్తులు కానీ జంతువులు కానీ లోపలికి రాకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. చెరువు లోపలికి వెళ్ళే ఒకే ఒక ద్వారం దగ్గర తప్పనిసరిగా ఫుట్పాత్ ఉండాలి. ఈ ఫుట్పాత్లో కంపల్సరీగా 200 ppm క్లోరిన్ కలిపిన వాటర్ని ఉంచి చెరువు దగ్గరికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా కాళ్ళు అందులో శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక రెండవ అంచె బయోసెక్యూరిటీ, చెరువు బయట ప్రతి చెరువుకి వేరేగా పాదరక్షలు మరియు వలలు, బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెరువులో వాడిన వలలు, బకెట్లు ఇంకో చెరువులో వాడకూడదు. అలాగే ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకి నీటిని మార్పిడి చేయకూడదు. దీనివల్ల ఒకవేళ ఏదైనా చెరువులో వ్యాధి ఉంటే అది పక్క చెరువులోకి వ్యాప్తిస్తుంది. తర్వాత మూడవది అనేది చాలా ముఖ్యమైనది కూడా, మీరు ఎప్పుడైనా పిఎల్ స్టాక్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ పిఎల్ని PCR టెస్ట్ చేయించుకుని తర్వాత మాత్రమే స్టాక్ చేయాలి. తర్వాత ఒక చెరువులో ఒక బ్యాచ్ మరియు ఒకే హ్యాచరీ నుంచి తీసుకొచ్చిన పిల్లలు మాత్రమే స్టాక్ చేయాలి. అంతేకాని 2 రకాల బ్యాచ్లు కానీ లేదా 2 రకాల హ్యాచరీలని కానీ కలిపి ఒకేసారి చెరువులో స్టాక్ చేయకూడదు. ఇది 3 అంచెల రక్షణ విధానం. తర్వాత నువ్వు చెప్పినట్లు మీ పక్క రైతు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కల్చర్ చేస్తున్నాడు అంటే అది అతని అదృష్టం మాత్రమే, అంతేకాని అతని నైపుణ్యం కాదు. ఒకసారి మీ చెరువు పరిసరాల్లోకి వ్యాధి వ్యాప్తి చెందడం ప్రారంభమైతే ఎవరి చెరువుకైతే బయోసెక్యూరిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే తట్టుకొని నిలబడగలుగుతారు. బయోసెక్యూరిటీ లేని వారు తప్పనిసరిగా దీనివల్ల దెబ్బతింటారు. బాగా అర్థమైంది సార్. బయోసెక్యూరిటీ అంటే కార్ సీట్ బెల్ట్ లాంటిది. యాక్సిడెంట్ అయ్యేంత వరకు దాని విలువ మనకు తెలీదు. అవును బన్నీ, నువ్వు చెప్పింది నిజమే. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత బాధపడి ఏం ప్రయోజనం ఉండదు. హలో సార్, నేను మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మేము ఎందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా పీవీఎస్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.